వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక అభివృద్ధి నిధులు తెస్తుంటే ఆయనను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అవమానపరిచే విధంగా మాట్లాడడం తగదని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ 24వ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ సీనియర్ నాయకులు నవారు మల్లారెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్, కార్పొరేషన్ కోఆర్డినేటర్ బోయాపల్లి గోవర్ధన్ రెడ్డి అన్నారు. బడంగపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డికి ప్రచార ఆర్భాటం తప్ప ప్రజా సమస్యలపై దృష్టి లేదని అన్నారు. గతంలో గ్రీన్ జోన్ సమస్య పరిష్కారం చేశామని దొంగ జీవో తెచ్చి బీఆర్ఎస్ నేతలతో సబితా ఇంద్రారెడ్డి పాలాభిషేకం చేపించుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు ఇన్ఛార్జ్ కేఎల్ఆర్కు ప్రజల నుండి వస్తున్న ఆదరణను సబితా ఇంద్రారెడ్డి ఓర్వలేకపోతున్నారని అన్నారు. పారిజాత నరసింహారెడ్డి మేయర్ హోదాలో శ్రీ హోమ్స్లో ప్రారంభించిన జిమ్ను మళ్లీ సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించడం శోచనీయమని అన్నారు. మరోసారి కేఎల్ఆర్పై సబితా ఇంద్రారెడ్డి అనాలోచిత వ్యాఖ్యలు చేయవద్దని కోరారు. నిన్నటి రోజున స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు అల్మాసుర గ్రామ పరిధిలోని 26వ డివిజన్ శ్రీశ్రీహోమ్స్ కాలనీకి వచ్చి సీసీ కెమెరాల ఓపెనింగ్ పేరుతో వచ్చి ముఖ్యంగా ఇంకోటి ఓపెన్ జిమ్ను మరోసారి ఓపెన్ చేయడం అది శోచనీయం. గత 10 ఏళ్లలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. గత 5 ఏళ్ళు మేడం గారు మంత్రిగా ఉన్నారు. కొనసాగి శ్రీహోమ్స్కి మాత్రం ₹1 కేటాయించలేదని చెప్పి అక్కడ వాసులే వాపోతున్నారు. ఇప్పుడు వచ్చి ఆ కాలనీ వాసులు ఇతర కాలనీలు అందరూ పిలిపించుకొని కాంగ్రెస్ పార్టీ విమర్శించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 26వ డివిజన్ గత 10 ఏళ్లలో రామిరెడ్డి ఉన్నాడు. ఆ 26వ డివిజన్ అభివృద్ధి చేసింది ఏం లేదు. ఈ గత సంవత్సర కాలంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిసిసి అధ్యక్షుడి నాయకత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే ఈ కార్పొరేషన్ పరిధిలో అన్ని డివిజన్లు అభివృద్ధి చెందున్నాయి. ఈ గత సంవత్సరం నుంచి అభివృద్ధి చెందినని చూసి ఓరవలేకనే సబితా మేడం గారు తట్టుకోలేకపోతున్నారు. అదేవిధంగా మా నాయకుడు కిచ్చన్నగారు లక్ష్మారెడ్డి గారి పైన అవాకులు చెవాకులు పెరగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏంటంటే ఇన్ఛార్జ్ ఎవరు, నా మీద ఓడిపోయినోడు అనడం సంస్కారహీనం. ఓడిపోయినైతే తప్పేముందమ్మా, ఎస్డిఎఫ్ ఫండ్ తెస్తుండే కదా, డెవలప్ చేస్తుంది కదా. మన ప్రాంతం, మన కాలనీలు, మన డివిజన్లు, మన కార్పొరేషన్ అభివృద్ధి చెందితే కాలనీ వాసులందరూ గ్రామాల ప్రజలు సంతోషపడుతున్నారు. మీకేంటి బాధ? మీరు తట్టుకోలేకపోతున్నారు. ఇక రాబో రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు ఉన్నామని చెప్పి భయపడుతున్నారు. కాబట్టి మీరు మా నాయకుడిని విమర్శిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ఈ మాత్రం మాట్లాడుతున్నారు. మీరు గతంలో చెప్పిన సుందరీకరణ పనులు ఏమైనాయి? కొమ్మట్టుకుంట చెరువు ఏమైంది? పోచమ్మకుంట ఏమైంది? ఆ ఫండ్ కేటాయించిన 5 కోట్లు ఎక్కడ పోయినాయి? మరి సుందరీకరణ పనుల గురించి ఎందుకు మాట్లాడతలేరు? అక్కడ పరిశీలించాలి. అక్కడ పక్కకున్న కాలనీవాసుల బాధలు చూడాలి. ట్రంక్ లైన్ పనులు మధ్యలో ఆగిపోయినాయి. గ్రీన్ జోన్ సమస్య పరిష్కరిస్తున్నారు. ఎలక్షన్ల ముందు గ్రీన్ జోన్ ఎత్తేస్తున్నామని చెప్పి ఓ పరిమాల మెమో జారీ చేసిరు. నోటిఫికేషన్ వచ్చే 2 రోజుల ముందు మాత్రమే ఒక మెమో జారీ చేసి గ్రీన్ జోన్ ఎత్తేస్తున్నామని చెప్పి ఈ సంబంధిత ఏదైతే 24వ వార్డు 26వ వార్డుకు సంబంధించిన కాలనీవాసులు తీసుకొచ్చి పాలాభిషేకం చేసుకొని వాళ్ళతో సన్మానాలు చేయించుకున్నారు. ఇక మా ప్రభుత్వం రాగానే నాకు గెలిపియంగానే గ్రీన్ జోన్ ఎత్తేస్తాను. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నేనేం చేయాలని చెప్పి అంటున్నారు కదా. మరి ఇట్లా అనడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా మీరు చెప్పడము? అదేవిధంగా ఇక్కడ లోకల్ కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీకి చెందిన పార్టీ నేతలు విపరీతమైన పార్కులు కబ్జాలు చేసిరు, పబ్లిక్ పార్కులు కబ్జా చేసిరు, గవర్నమెంట్ జాగాలు కబ్జా చేసిరు. వాళ్ళందరినీ పట్టించుకోలేదు. అయితే మీ అండ చూసుకొనే టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఎవరి ఇల్లు కడితే వాళ్ళ ఇంటి కాడికి పోయి అక్కడ వసూలు చేసుకున్నారు. దాదాపు ఒక ఇంటి దగ్గర 20,000 నుంచి 5 లక్షల వరకు వసూలు చేసిరంట టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు. మరి మీ అండలేందే వాళ్ళు వసూలు చేసిర్రా? వీళ్ళందరి ప్రోత్సాహం చేసింది మీరే అమ్మా. మేము గతంలో ఎన్నిసార్లు మొత్తుకున్నా మీరు పట్టించుకోలేదు. సుందరీకరణ పనులు అనేక రకాలుగా అవినీతి కార్యక్రమాలు చేసిరు. గ్రీన్ జోన్ ఎత్తేయలేదు. అదేవిధంగా ఈ శ్రీహోమ్స్ నుంచి ఏదైతే రోడ్ ఉందో వైఎస్ఆర్ పార్క్ వరకు ఉన్న రోడ్ అధ్వానంగా ఉంది. ఆ రోడ్ ఎందుకు వేయించలేకపోయినరు? మీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏం లేదు. మీరు చేసిన అభివృద్ధి ఏందమ్మా? జనరల్ ఫండే కదా. మీరు ఏమైనా ప్రత్యేకంగా ఫండ్ తీసుకొచ్చిరా? కేసీఆర్ ఇంటర్ నుంచి తీసుకొచ్చిరా? మీ ఇంటర్ నుంచి తీసుకొచ్చిరా? గ్రామ ప్రజలు, కాలనీవాసులు, ఎల్ఆర్ఎస్ వచ్చిన డబ్బులు కోట్ల రూపాయలు సంవత్సరానికి 50 నుంచి 100 కోట్ల రూపాయలు వస్తే ఎంత అభివృద్ధి చేసి
మీరు అభివృద్ధి చేసింది ఏమి లేదు. ఇక్కడ ఉన్న డబ్బు ₹1 కోటి నిధులన్నీ బయట కాన్స్టిట్యూన్సీలకు పోయినా మీరు పట్టించుకోలేదు. పోగా ఇప్పుడేమో అభివృద్ధి చేస్తలేరు అంటే మేము అభివృద్ధి స్పెషల్ ఫండ్ తెచ్చి ఇచ్చిండు ₹70 కోటి శాంక్షన్ చేసి మా కేఎల్ఆర్ గారు. మేము అభివృద్ధి పెడుతున్నాం కదా, 26 డివిజన్లు పెట్టినాం, 5 డివిజన్లు పెట్టినాం, 24 డివిజన్లు పెట్టినాం. రాబో రోజుల్లో కూడా మరింత అభివృద్ధి చేస్తాం. మీ టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి, మీరు భయపడుతున్నారు కాబట్టి ఓపెన్ చేసిన జిమ్ను మాన్న ఓపెన్ చేయడం ఏంది, సీసీ కెమెరాలు ఓపెన్ చేయడం ఏంది మీ స్థాయికి? ఎందుకంత అధ్వానంగా మాట్లాడుతారు? మా నాయకుడు కిచ్చనగర్ లక్ష్మారెడ్డి గారిని కానీ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ విమర్శిస్తే ఊరుకునే లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఉంటాం. రాబో రోజుల్లో ఈ అన్ని డివిజన్ల అభివృద్ధికి మేము సహకరిస్తాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో మన మేయర్ గారు చిగిరింత పారిజాత నరసింహారెడ్డి గారు ఓపెన్ చేసిన జిమ్ను మళ్ళీ నిన్న వచ్చి ఇనాగ్రేషన్ చేయడం అది చాలా విడ్డూరంగా ఉంది. అదే ఎందుకంటే బడెంపేట్ కార్పొరేషన్లో వైఎస్ఆర్ 24వ డివిజన్లో వైఎస్ఆర్ పార్కులో జిమ్ ఓపెన్ చేసిరు. దాని పరిస్థితులు ఇప్పుడు లైవ్ పోదాము. మీరు చేసింది ఎట్లుందో మెయింటెనెన్స్, మీరు గత ప్రభుత్వంలో చేసిన అవినీతి కళ్ళారా కనిపిస్తుంది అక్కడ. అదే కాకుండా ఇప్పుడు మీరు 26వ వార్డుకు వచ్చారు. ఇక్కడ గ్రీన్ బెల్ట్ ఎత్తేలేదు. మళ్ళీ గ్రీన్ బెల్ట్ మీద మీరు ఏ స్టాండ్ చెప్తారు? ఇక్కడ ఆ గతంలో మీరు ప్రచారానికి వచ్చినప్పుడు కాలనీ వాసులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టారు మీకు వ్యతిరేకంగా. ఆ ఫ్లెక్సీలను తీపిచ్చింది నిజం కాదా? మీ లీడర్ కాదా? ఇవాళ వచ్చేసి మా ఇన్ఛార్జ్ కిచ్చనగర్ లక్ష్మారెడ్డి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాను. అదేవిధంగా స్పెషల్ ఫండ్ మీద నిధులు వస్తలేవని చెప్తున్నారు. నిధులు ఎందుకు వస్తలే? మీరు వచ్చి ఇనాగ్రేషన్కి వస్తే నిధులు వచ్చినాయా రాలేవా తెలుస్తుంది. ఒకసారి శిలాపలకం మీద చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే మీ కార్పొరేటర్లు ఇల్లీగల్ పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకు డెవలప్మెంట్ చేస్తారు, కానీ ప్రజలకు ఇబ్బంది ఉన్న దగ్గర ఎక్కడా కూడా మీరు డెవలప్మెంట్ చేయలేదు. గతంలో మేము కోమిటికుంట మీద పోచమ్మకుంట మీద ఇండ్లకు నీళ్ళు వస్తున్నాయని ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినాము, నిరసనలు తెలిపినాము, కానీ ఒకనాడు కూడా పట్టించుకోలేదు. మీ లీడర్ల జోబులు నింపనికే కాంట్రాక్టులు ఇచ్చి చెత్త మట్టి తెచ్చి పోషుడు కోమిటికుంట నేను ఒక నిదర్శనం. నిన్న చేసిన దానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి మాటలు మాట్లాడొద్దని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కేఎల్ఆర్.